లేటర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు చూడండి మనకి టమోటో క్రాప్ ఉంది కదండి. టమోటో క్రాప్కి వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏంటంటే పూత దశకి దగ్గరలో ఉంది. మీరు గమనిస్తే పూత దశకి దగ్గరలో ఉంది. మనకి యాక్చువల్లీ ఈ అగ్రి 82 అగ్రి హ్యూమిక్ అగ్రి మాస్ అనేది ఎప్పుడు కొట్టాలంటే పూత దశకి 10 రోజుల ముందు కనుక పుష్కలంగా కొట్టగలిగితే మాస్ని వండర్ఫుల్ పూత రావడానికి అవకాశం ఉంటుంది, మంచి క్రాపు దిగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు రైతుతో కొట్టిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే కనుక ఇది 15 లీటర్ల ట్యాంకు. ఈ 15 లీటర్ల ట్యాంకులో అగ్రి హ్యూమిక్ అగ్రి మాస్ అగ్రి 82 3 స్ప్రే చేస్తున్నాం. ఎందుకంటే అగ్రి ప్రోటెక్ ఇక్కడ లేదు, ప్రోటెక్ కూడా యాడ్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఎదుగుదలకి ప్లస్ పూత రావడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. అగ్రి హ్యూమిక్ ఫస్ట్ మిక్స్ చేస్తున్నారు. అగ్రి హ్యూమిక్ 15 లీటర్లు కదండి, 15 లీటర్లకి 30 ml అంటే ఇది 3 మూతలు అనమాట. 3 మూతలు రైట్. 1 2 రైట్ 3 మూతలు అంటే 30 ml వేసాము. అగ్రి 82 10 ml ఒక మూత. అగ్రి 82 10 ml వేస్తాము. ఇది అగ్రి మాసు, ఇది 20 ml 15 లీటర్లకి. ఇది 15 లీటర్ల క్యాను. ఎస్ అగ్రి మాసు అగ్రి 82 అన్నమాట. అది 10 ml సరిపోతుంది. ఓకే రైట్. ఇది అగ్రి మాస్ అండి. ఇది పూత రావడానికి మెయిన్ ఇదే అన్నమాట. అది ఇప్పుడు అగ్రి 82 అనేది గమ్ము, అగ్రి హ్యూమిక్ అనేది ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది అగ్రి మాస్ 20 ml సరిపోతుంది మనకి 15 లీటర్ ట్యాంక్కి. 2 మూతలు, ఒక మూత అంటే 10 ml. ఎస్ ఒక మూత వేసారు, ఇంకో 2వ మూత అన్నమాట. ఇది కరెక్ట్గా 10 రోజుల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ని తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి దీన్ని. ఎస్ ఇప్పుడు కొంత వాటర్ వేసి మళ్ళీ దాన్నే మిక్స్ చేయొచ్చు. దీన్ని దేంట్లో వేసి మిక్స్ చేయడం కదా, బాగా కలపాలి. బాగా కలాలి. ఇది అందులో వేసి పెట్టు. అది రైట్ రైట్. ఆన్ చేసి బాగా మిక్స్ చేస్తాను. వస్తుందా? సరిపోద్దా? కలిసిందా? బుడకలు వస్తున్నాయి కదా. రైట్ ఆపేసి ఇప్పుడు స్ప్రే చేసే మొత్తుకుంటే మొక్కలకి. రైట్ ఓకే. ఇక్కడ అయినా అంతే. రైట్ మొత్తం కొట్టు. ప్రతి మొక్కకి మొత్తుగా మొదటికి మొత్తం ఆకులకి ఆకు అడుగు కింద పైన మొత్తం అంతా అంటుకునేదాకా స్ప్రే చేయాలి దాన్ని. కొట్టు పుష్కరం కొట్టు. అచ్చా ఏం కాదు, ఇది ఎరువు కాదు కదా, ఫెర్టిలైజర్ కాదు కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి నీకు ఏ భయం లేదు. మొదలు కూడా ఇవి